అడవిలో సింహం ఒక్కసారి అరుస్తుంది, పెద్దగా గాండ్రిస్తుంది. ఆ శబ్దానికి అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడిపోతాయి. అది పోయి వేటాడదు. ఈ భయానికి అన్నీ బయటకు వస్తాయి, లోపల దాక్కునే బయటకు వచ్చేస్తాయి. ఇది అరిసే అరుపుకి భయపడి అటు ఇటు పరిగిస్తాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ ఇటు అటు ఇటు అటు ఇటు అటు పరిగిస్తాయి. అటు పరిగించి ఇటు పరిగించి ఇటు పరిగించి అటు పరిగించి దాని చేతికి దొరుకుతాయి. వేటాడకుండా దాని చేతికి దొరికిపోతాయి. దాని అరుపులకి అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడిపోతాయి. భయం మనిషి జీవితాన్ని చాలా, ఆ భయం అనేది మనిషి జీవితాన్ని కృంగిపోయేటట్లు చేస్తుంది. మనకు తెలియకుండానే మనం శత్రు చేతుల్లో పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. మనకు తెలియకుండానే ఆ భయం మన జీవితాల్ని ఎంతో నష్టాన్ని కొని తెచ్చిపెడుతుంది. భయపడటం అనేది దేవుని బిడ్డలు దేవునికి భయపడాలి, కానీ అపవాదికి భయపడకూడదు. దేవుని భయం పరిశుద్ధతను తీసుకొస్తుంది, సాతాను భయం అపవిత్రతలో తోసివేస్తుంది. దేవుని భయం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. సాతాను యొక్క భయం మనల్ని అపవిత్రులుగా మార్చి పాడేస్తుంది. అందుకని దేవుని బిడ్డలు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, అధైర్యపడకూడదు. ఏ విషయంలో సరే అధైర్యపడకూడదు. అధైర్యపడటం అనేది మనం పరిశుద్ధులు దేవుని బిడ్డల జీవితంలో ఎన్నటెన్నటికి అధైర్యపడకూడదు. ఎప్పుడు ధైర్యంగానే ఉండాలి. ఒకసారి ధైర్యంగా అల్లెలో చెప్పడం, ఒకసారి హుషారుగా. ఎన్నెన్నో బెదిరింపులు వస్తుంటాయి, ఎన్నో రకరకాల వార్తలు వింటుంటాం, రకరకాల న్యూస్లు వింటూ ఉంటాం. పలానా ప్రాంతంలో జరిగిందంట, పలానా దగ్గర ఇలా జరిగిందంట, అక్కడ క్రైస్తవులకు ఇలా జరిగిందంట, ఇక్కడ అదేదో జరిగిందంట. అవన్నీ వినడం వలన మనలో ఉన్న ధైర్యం కోల్పోతాం, అధైర్యపడిపోతాం. కానీ బైబిల్ చెప్తుంది, మీరు ఎన్నటెన్నటికి ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అని. ఆమేన్, ఆమేన్. అధైర్యపడకూడదు. దావీదు సైన్యంలో కొంతమంది దావీదు సైన్యం పేరు చెప్తేనే అవతలడు గుండె ఎండిపోద్దంట, ఆరిపోద్దంట. దావీదు పేరు చెప్తేనే అవతలకి హడలు, శత్రువుల గుండెల్లో చెమ్మారిపోద్దంట వాడు దెబ్బకి. ఆ మాట సైన్యం, దావీదు సైన్యం వస్తుందిరా అంటే భయం అనమాట అవతలకి. అలాంటిది ఆ సైన్యంలో కొంతమంది నిరుత్సాహం వచ్చి ధైర్యాన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటే అటు వాళ్ళని ఏం చేయాలి? ఇంటికి తెరివేమన్నాడు దావీదు. వాళ్ళు ఉంచకూడదు. వాళ్ళు ఉంటే ఆ ధైర్యం ఇంకొకరికి పట్టుకుంటుంది, ఆ జబ్బు అందరికి వస్తుంది. మీరు కావాలంటే ప్రార్థనలో ఎవరన్నా ఒకరు ఇటు దోగండి, పక్కన వాళ్ళు కూడా నిద్రపోకపోతే అప్పుడు అడగండి నన్ను. ఎవరైనా ఒకరు అటు తోగండి, నిద్రొచ్చి చిన్నగా పక్కన వాళ్ళు కూడా అటు పడతాడు. అంటువ్యాధి లాంటిది అది. అధైర్యం అనేది అంటువ్యాధి లాంటిది. అది ఒకరినొకరు వ్యాపిస్తుంది. తెగులు లాంటిది. తెగులు
ఒక కోడికి తెగులు వచ్చిందనుకో, ఆ లోపల ఉన్న కోళ్ళని చచ్చిపోతాయి. అన్నిటికీ వచ్చేస్తుంది తెగులు. అందుకని ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? మనం ధైర్యంగా ఉండాలి. పిరికితనం అనేది మన జీవితంలో ఉండకూడదు. ధైర్యవంతునికి చావేలి, పిరికివాడు క్షణం చస్తాడు. పిరికివాడు క్షణం చచ్చిపోతాడు. ధైర్యవంతునికి చావేలి. బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం, మీరు ఎలా ధైర్యంగా ఉండాలంటే, ఎవడును తరమకుండా, సాతానుగాడు ఎవడు తరమకుండానే పారిపోతాడు, వాడిని ఎవరు తరమాల్సిన అవసరం లేదు. నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. చెప్పండి చేతులు పైకెత్తి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అందుకనే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధైర్యం! ఇంత ధైర్యం మనకి ఎట్లా వచ్చిందంటే, నీతిమంతులుగా చేశాడు కనుక వచ్చింది ధైర్యం. నువ్వు నీతి తప్పావంటే ధైర్యాన్ని కోల్పోతావు. నువ్వు నీతి తప్పినావంటే ధైర్యాన్ని కోల్పోతావు. దేవుని బిడ్డలు పునాది ఏంటంటే నీతి. దేవుని బిడ్డల యొక్క పునాది మారు మనస్సు, బాప్తిసం, పరిశుద్ధాత్మను పొందుకోవడం, నీతిమంతులుగా తీర్చబడడం, ధైర్యంగా జీవించడం. ఇది దేవుని బిడ్డల యొక్క పునాది. అధైర్యపడకూడదు. మనం అధైర్యపడకూడదు. సింహంలాగా ధైర్యంగా ఉండాలి. దుష్టుడు తరమకుంటా పారిపోతాడు. వాడు ఎవరు తరమాల్సిన అవసరం లేదు. దుష్టుడిని తరమాల్సిన అవసరం లేదు. వాడిని తరమకుంటూనే పారిపోతాడు. దుష్టుడిని మనం తరమాల్సిన అవసరం లేదు. ఆ టైం మనకి వేస్ట్. అర్థమవుతుందా? రకరకాల బుడ్డ బెదిరింపులు బెదిరిస్తుంటారు. రకరకాలుగా మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఉంటారు. రకరకాల వార్తలు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. వాటిలన్నిటినీ మీరు అధైర్యపడబాకండి. దుష్టుడు తరమకుండానే, చెప్పండి గట్టిగా చెప్పండి, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. వెతికినా దొరకడు. వెతికినా దొరకడు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. నీతిమంతులు సింహములాగా, చెప్పండి, నీతిమంతులు సింహములాగా ధైర్యంగా ఉంటారు. చూడండి, మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? డబ్బు వలన, చదువు వలన కాదు, నీతి వలన వచ్చింది. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు కనుక మనకింత ధైర్యం వచ్చింది. ప్రపంచంలో ఎవ్వరికి లేని ధైర్యం దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకే ఈ ధైర్యం. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడున్నాడు. మనలో మనల్ని నీతిమంతులుగా బ్రతకమంటున్నాడు. నీతిమంతులుగా బ్రతికితే ఎవడు బెదిరించినా, ఎవరు భయపెట్టినా భయపడాల్సిన అవసరం లేదు.
ఎన్ని రకాల అడవిలో ఉన్న జంతువులు వస్తున్న సింహం ఏం భయపడదు, నిలబడుతుంది అట్లా. అది ఎంతైనా ఉండి, ఏనుగు ఎంత ఉంటుంది, ఏనుగు ఎంత ఉంటుంది, ఆ సింహాన్ని తొండంతో పట్టుకుని నేలకేసి కొట్టి సావదో, దానికి ఎంత బలం, అంత బలమున్న దాన్ని భయపడదు. అందుకే దాన్ని సింహం అంటారు. నీతిమంతుడు పొరపాటును కూడా నీతి తప్పకూడదు. దేవుని బిడ్డలు ధైర్యాన్ని కోల్పోకూడదు, ధైర్యాన్ని కోల్పోకూడదు, అధైర్యపడకూడదు. ధైర్యం మనకు ఎలా దేవుడు మనకిస్తాడనేది ఒక 4 పాయింట్లు చెప్తాను, మనసులో పెట్టుకోండి. మీరు ఎన్నటన్నిటికీ ఈ వాక్యాల్ని మర్చిపోబాకండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయనందు విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ ఆయన వలన, విశ్వాసం వలన, ఆయన మీద మనం విశ్వాసం పెట్టుకోవటం వలన అంటాడు. ఇక్కడ ఆయన మీద, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యము నిబ్బరమైన ప్రవేశము ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఒక ధైర్యం వచ్చిందంట విశ్వాసం ద్వారా. ఒక మార్గం కూడా దేవుడు సరళం చేశాడంట దేవుని బిడ్డలకి. పిరికి వాళ్ళగా చేయకుండా మనల్ని ధైర్యవంతులుగా చేయడానికి ఒక మార్గాన్ని సరళం చేశాడంట. ఆ మార్గం ఎక్కడుంటుందంటే హెబ్రీ పత్రికలో రాసింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుంచి కానీ చూస్తే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. అందరు నోళ్ళు తెచ్చి చెప్పండి, ఏం మార్గం? నోళ్ళు కొంచెం పెద్దగా తెచ్చి చెప్పండి, ఏం మార్గం? పిరికి వాళ్ళు ఈ మార్గంలోనికి రాలేరు. ప్రతిష్ఠించబడిన మార్గం అనగా నూతనమైనది, జీవము కలిగినది, ఆయన శరీరమనడి తెర ద్వారా ఏర్పరచబడినదైన ఆ మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగాను. చేతుల తెలియలు చెప్పండి. ఆయన శరీరం అనేది తెర ద్వారా పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెరను తీసివేసి, ఒకప్పుడు గొవ్వల యొక్కయు, కోళ్ళ యొక్కయు, పొట్టేళ్ల యొక్కయు, ఏడాది దూడల యొక్కయు, వాటి యొక్క రక్తముతో, ఆ రక్తమును తీసుకొని యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి పాప పరిహారార్థమైన బలిని అర్పించి ఆ రక్తమును చేతబట్టుకొని వెళ్ళి వీళ్ళ పాప పరిహారార్థ బలిగా ఆ పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి దాని లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆయన శరీరం అనేది ఆ తెరను చీల్చి పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెరను తీసివేసి మనం ఆయన రక్తమును చేతపట్టుకొని
ధైర్యముగా కృపాసనానికి వెళ్ళేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. ఏ మార్గం ఇది చెప్పండి? ఏ మార్గం ఇది? మీరు నోళ్ళు తెచ్చి చెప్పట్లా, 4-5 గొంతున పడుతుంది అంతే. ఆ మార్గంలో రావడానికి చాలామందికి ఇష్టం లేదు, అందుకని నోరు తెరవరు. అటు వాటికి ప్రతిష్ఠించబడిన, చెప్పండి ఏం మార్గం ఇది? అందరూ దానిలోనికి ప్రవేశించలేరు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో, యేసయ్య రక్తాన్ని చేతబట్టుకొని కోళ్ళ యొక్కయు పొట్టేళ్ల యొక్కయు ఏడాది దూడల యొక్కయు రక్తం, వీటి వలన మనిషి సంపూర్ణ పరిశుద్ధుడు కాలేడు గనుక సజీవుడైన దేవుడే పాపము చేయనివాడు, పాపుల్లో చేరనివాడు, నాలో పాపమున్నదని రోమా ప్రభుత్వాన్ని సవాల్ చేసినవాడు అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఆ తెరను తీసివేసి ప్రతిష్ఠించబడిన ఒక మార్గములో మనల్ని ధైర్యముగా ఆ కృపాసనానికి వెళ్ళడానికి మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. చపల కొట్టండి గట్టిగా. ఏ పాటలో ఉంది అది? కృపాసనానికి ధైర్యం ఇచ్చి మన పాటలో ఉంది కదా అది. ఆ చరణం ప్రధాన యాజకుడా నా యేసు రాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా, యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా. అది కాదు, ధైర్యంగా కృపాసనానికి ఉంది. కరుణామయుడా కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి. అది కాకుండా పాట ట్యూన్ అనుకుంటా మీరు ఏం చూస్తారో ఏందో వేస్తూ ఉంటే అట్లా వద్దులే. చేతిలో తెలియ చెప్పండి, గట్టిగా చెప్పండి. ధైర్యాన్నిచ్చి కృపాసనానికి వెళ్ళగలిగే ధైర్యం ఇచ్చి ప్రతిష్ఠించబడిన ఒక మార్గములోనికి నిన్ను నన్ను పిలిచాడు. ఐ యామ్ ద వే, నేనే మార్గం. ప్రతిష్ఠించబడిన ఒక మార్గం ఇది. ఎవ్వరూ దానిలోనికి ప్రవేశించలేని ఒక మార్గం. మీ కొరకు నేను సరళం చేసిన మార్గం. వీడికి వెళ్ళాలంటే ఇందాకే చదువుకున్నాం. ఏమని ఎఫెసీ పత్రికలో ఏం చదువుకున్నాం? ఆయన యందు విశ్వాసం చేత ధైర్యముగా, విశ్వాసం చేత ధైర్యముగా ఒక కృపాసనానికి వెళ్ళగలిగి ఆ ధైర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక మాట చెప్పాలంటే విశ్వాసం ద్వారా దేవుడు ధైర్యాన్ని మనకిస్తున్నాడు. విశ్వాసం ద్వారా విశ్వసించిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక.
ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మన హృదయము మనల్ని దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట మనము ధైర్యము గలవారమగుదుము అవుతాము. మన హృదయము మనల్ని నేరారోపణ చేస్తే ధైర్యాన్ని పోగొట్టుకుంటాము. మళ్ళీ ఇంకోసారి చదువుతారు బాగినండి. ప్రియులారా, మన హృదయము మీలో ఉన్న హృదయము మన యందు దోషారోపణ చేయని ఒరే నువ్వు చేసే పనికిమాలిన పనులురా అని అది చెప్పకపోతే నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ హృదయము నిన్ను దోషారోపణ చేయకుండా ఉంటే నీకు ధైర్యం వస్తుంది. అంటే నీకు ఒక మంచి మనస్సాక్షి ఉంటేనే ధైర్యం వస్తుంది. మంచి మనస్సాక్షి నీకు లేకపోతే పిరికోడు అయిపోతావు. మంచి మనస్సాక్షి నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఇంత ధైర్యంగా ఉన్నావేంటి? నీ హృదయం నీకు చెప్తుంది ముందు, నువ్వు ఈ దీంట్లో నువ్వు ఈ తప్పులో ఈ తప్పు నువ్వు చేయలేదు అని నీ హృదయం నీకు చెప్తుంది ముందు. నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, నువ్వు ఆ తప్పు చేసావనుకో, ముందు నీ హృదయంలో నిన్ను నేరారోపణ చేస్తుంది. అప్పుడు నువ్వు పిరికివాడైపోతుంది. నీ హృదయంలోనే నిన్ను నేరారోపణ చేసి నీ హృదయమే నిన్ను పట్టిస్తుంది. ఎవడో వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు ఇంకోటి వచ్చి నిన్ను ఏలెత్తి చూపించాల్సిన అవసరం లే. నీ హృదయమే నిన్ను నేరారోపణ చేస్తుంది. నీ హృదయంలో నువ్వు శుద్ధిగా ఉంటే ధైర్యంగా ఉంటావు. నీ హృదయ శుద్ధి ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ హృదయం నిన్ను నేరారోపణ చేసిందంటే నువ్వు ధైర్యాన్ని కోల్పోతావు. ధైర్యంగా మాట్లాడలేవు. నువ్వు మాట్లాడుతుంటే నీ హృదయం చెప్తుంది నువ్వు చేసే అన్నీ చేసి పైకేమో మాట్లాడుతున్నావు నువ్వు అని. నీ హృదయమే నిన్ను నేరారోపణ చేస్తుంది. ఎవడో వచ్చి నిన్ను నేరారోపణ చేయాల్సిన అవసరం లే. నువ్వు చేసే తప్పని ఇంకోటి నిన్ను చెప్పాల్సిన అవసరం లే. నీ హృదయమే నిన్ను నేరారోపణ చేస్తుంది. కోర్టుకు పోతే లాయర్లు వాదించి నువ్వేం చేసావు తప్పు చేసావని వాదించి నీకు శిక్ష వేస్తారు. అవసరంలే, నీ హృదయమే నీకు శిక్ష వేసేస్తుంది. నీకు ధైర్యం లేకుండా చేసేస్తుంది. నీ ధైర్యాన్ని పోగొట్టుకోవడానికి కారణం నువ్వు ఆ తప్పు చేస్తున్నావు కనుక నీ హృదయంలో ధైర్యాన్ని నువ్వు కోల్పోతావు. మంచి మనస్సాక్షి నీకు ఉండదు. ఇక మంచి మనస్సాక్షిని పోగొట్టుకుంటావు. ధైర్యం లేకుండా అయిపోతుంది నీకు. నువ్వు తప్పు చేయలేదనుకో ధైర్యంగా మాట్లాడదు. వాడు అనుమానించాడు నిన్ను అనుమానించింది. నువ్వు ధైర్యంగా చెప్తావు. ఎందుకు ధైర్యంగా చెప్తావు? ఎవరైనా పిలుచుకో, ఎక్కడైనా నిలబెట్టు, నేను వచ్చి నిలబడతా, ఎక్కడైనా నిరూపించుకో అంటావా అనవా? అనరా? అంటారా అనరా? ఎప్పుడు నీ హృదయము నిన్ను నేరారోపణ చెయ్యకున్నంత కాలమే. నీ హృదయం నిన్ను నేరారోపణ చేస్తే, నువ్వు చేసింది తప్పని నిన్ను కానీ అది నిలబెడితే, నిలదీస్తే నీకు ధైర్యాన్ని కోల్పోయి ఒకరి ఎదుట నీ నోరు పడిపోతుంది. నువ్వు ధైర్యంగా మాట్లాడలేవు. ఎప్పుడు నీకు ధైర్యం వస్తుంది? నీ హృదయం నిన్ను నేరారోపణ చెయ్యినప్పుడు. ఒకరు నిన్ను అనుమానించినా, ఒకరు నిన్ను ఎట్టంటే మాట్లాడినా, ఒకరు ఏం చేసినా ధైర్యంగా చెప్పచ్చు. ఎందుకంటే నేను అది చేయలేదండి, కావాలంటే నిరూపించుకోండి. అప్పుడు నీ హృదయం ఏం చెప్తుంటుంది? ధైర్యంగా ఉంటుంది. నీ హృదయం ఏం చెప్తుంటుంది? ధైర్యంగా ఉండవు. నువ్వు చేస్తే కదా నువ్వు భయపడేదానికి. ఆమేన్ చెప్పు, గట్టిగా చెప్పు, ఆమేన్ చెప్పు. నువ్వు చేస్తే కదా భయపడేదానికి.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తే నీ హృదయమే నిన్ను నేరారోపణ చేస్తుంది. దానికి క్రైస్తవుడు అవసరంలే, ఆ మతస్థుడు అవసరం, ఈ మతస్థుడు ఎవడైనా ఒకటే. ప్రతి ఒక్కడికి హృదయం ఉంటుంది. అర్థమైందా? మంచి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. మంచి మనస్సాక్షి. నువ్వు నేరం చేస్తే నీ మనస్సాక్షి చస్తుంది. మనస్సాక్షిని చంపుకొని బతుకుతున్నా అంటుంటారు కొంతమంది. నా మనస్సాక్షిని చంపుకొని నేను ఈ పని చేస్తున్నా, నా మనస్సాక్షిని చంపుకొని నేను ఈ బతుకుతున్నా. ఎందుకు దాక్కుని జీవిస్తున్నావు అంటే అదే నీ మనస్సాక్షి నువ్వు నేరారోపణ చేస్తుంది కాబట్టి నువ్వు దాక్కుని బ్రతుకుతున్నావు. మనుషుల మధ్యలో రావాలంటే భయపడుతున్నావు. ఎందుకంటే నీ హృదయం నిన్ను నేరారోపణ చేస్తుంది, మంచి మనస్సాక్షి లేకుండా చేసేస్తుంది. ఎప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావంటే నీ హృదయం నిన్ను నేరారోపణ చెయ్యనప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎవడో జడ్జిమెంట్ చేసి లోపల ఒకడు మాట్లాడుతుంటాడు నీతో, నువ్వు చేసింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది అంటది. నువ్వు చేసింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది అంటది. అది లోపల నుంచి. ఎవరికి తెలుసు నేను చేసింది? నాకు తెలుసు అంటది. అది నాకు తెలిసిన నువ్వు చేసిన పనులు నాకు తెలియదు అని హృదయం అంటది. ఆ హృదయం నేను నేరారోపణ చేస్తుంది కాబట్టి నీకు ధైర్యం కోల్పోయి నిరుత్సాహం. నీ ముఖం చూస్తే గుర్తుపట్టచ్చు. నీ ముఖంలో ధైర్యం కోల్పోయినప్పుడే తెలిసిపోతుంది. ఓహో, ఈ హృదయం నేరారోపణ చేస్తుంది, ధైర్యం గుండెల్లో లేదు. ధైర్యం ఎప్పుడైతే పోగొట్టుకుంటావో, ధైర్యాన్ని ఎప్పుడైతే పోగొట్టుకుంటావో సాతానుగాడు నిన్ను కొట్టేస్తాడు. జాగ్రత్త. సాతాను ఈజీగా నిన్ను దొంగిలిస్తాడు. జాగ్రత్త. మొదట చెప్పాను, విశ్వాసం ద్వారా ప్రతిష్ఠించబడిన ఒక మార్గంలోనికి మనం ధైర్యంగా వెళతామని. రెండో చెప్తున్నాను, మీకు మంచి మనస్సాక్షి ఉంటే నీ ధైర్యంగా ఉంటావు. మూడవది, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడాను. చెప్పండి అందరూ. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. ఎవరు సహాయకుడు నీకు? ప్రభు సహాయం చేస్తే భయపడతావా? ప్రభువు నీకు సహాయకుడిగా ఉంటే నువ్వు భయపడతావా? చాలామంది అడుగుతారు, ఎంత ధైర్యం మీకు ఎక్కడదని. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయనలోంచి వచ్చింది. మాకు ఎవరిలోంచి వచ్చింది చెప్పండి? ఎవరిలోంచి వచ్చింది? యేసయ్యలో నుంచి వచ్చింది మనకి ధైర్యం. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజు ఎదుటి నిలబెట్టి చేతులు వెనక్కి కట్టేసి కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి దిగంబరం చేసి రాజు ఎత్తు నిలబెట్టి, నువ్వు రాజువా? నేను రాజునే, పో. కోటో చప్పట్లు గట్టిగా. నువ్వు రాజువా? నేను రాజునే. నువ్వు రాజా? రాజునే. నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. నేను రాజునే. ఆ ధైర్యమే మనకు వచ్చింది. ఆ ప్రభు మనకు తోడై ఉన్నాడు కనుక, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు కనుక మనము ధైర్యాన్ని కోల్పోము.
ధైర్యంగా ఉంటాం. ఇన్ని పనులు మీరు ఎలా చేయగలుగుతున్నారు? ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబంలో ఇన్ని కార్యాలు ఎలా చేయగలుగుతున్నావు? సహాయకుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇన్ని కార్యాలు ఎలా చేయగలుగుతున్నావు? సహాయకుడు ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? ఎవరున్నారు మనకు? అందుకు ధైర్యం. ఇంత ధైర్యం ఎందుకంటే సహాయకుడు ఉన్నాడు. ఆ సహాయకుడే లేకపోతే ఇంత ధైర్యం మనకి ఎక్కడిది? సహాయకుడు లేకపోతే మనకి ఇంత ధైర్యం ఎక్కడిది? ఆ సహాయకుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆధారపడబాకండి. మీ కుటుంబంలో దేవుడు ప్రతి కార్యాన్ని చేయడానికి ఆయన సహాయకుడిగా ఉన్నాడు. నీ జీవితంలో నీకు ఏమైతే కొదువు ఉందో వాటిలన్నిటిని తీర్చగలిగే సహాయకుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల విషయంలో నిరుత్సాహపడుతున్నావా? ఉన్నాడు నీకు సహాయం చేసేవాడు. ఆమేన్. ఇల్లు కట్టలేక బాధపడుతున్నావా? దేవుడు కట్టిస్తాడు నిశ్చయంగా. సహాయకుడున్నాడు నీకు. ఎవర్రా వీళ్ళకి సహాయం చేస్తున్నాడంటే ఆయన పేరే నాకు సహాయం చేసేవాడు నాకున్నాడు కనుక నేను ధైర్యాన్ని కోల్పోను. సహాయం చేసే ప్రభు ఉన్నాడు. ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? అది ఎంత పెద్ద కార్యమైనా సరే ఆయన మనకు తోడున్నాడు కనుక అది మనకు చాలా సులువుగా అయిపోతుంది, అంతే. ఆమేన్. ఈ సృష్టి యావత్తును నోటి మాటతో సృష్టించేశాడే. భూమాకాశాల కలుగుగా కంటే కలిగిపోయినాయి. మనకు అసాధ్యంగానే సమస్త సాధ్యమే. మనకు అసాధ్యం, ఆయన ఉన్నాడు కనుక సాధ్యం. అసాధ్యమైనది 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 ఏమున్నది? హల్లెలూయా. నీ జీవితంలో ఎందుకు ధైర్యం కోల్పోయినావో దేవుడు ఈరోజు చెప్తున్నాడు నీకు. ధైర్యం కోల్పోవద్దు, నేను నీకు సహాయకుడిగా ఉన్నాను. ఆమేన్, 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 హల్లెలూయా. నీకొక సహాయకుడు ఉన్నాడు. నాకు సహాయం చేసేవాడు ఉన్నాడు. నేను భయపడను. మన ముఖంలో భయం అనేది కనబడకూడదు. ఎందుకో తెలుసా? నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా నీతిమంతులు సింహములాగా ధైర్యంగా ఉంటారు. ఆ ముఖంలో పొరపాటున ధైర్యం కోల్పోకూడదు. ఆయన సహాయం చేసేవాడు అంటే మీకేం బాధ? సహాయం చేసేవాడు ఉన్నాడు కదా మనకు. సహాయం చేసేవాడు ఉన్నాడు. నేను సహాయం చేస్తాను అంటున్నాడు కదా. అందుకనే అంటున్నాడు అక్కడ, ఆయన నాకు సహాయం చేసేవాడు ఉన్నాడు. నేను భయపడు. పొరపాటున భయపడి. యెషయా గ్రంథం 41:13. నీ దేవుడైన యెహోవాను నేనే, భయపడబక్క, నేను నీకు సహాయం చేస్తాను. అదిగో హస్తం వస్తా ఉంది నీ దగ్గరికి. ఆ హస్తం నేను తాగుతా ఉంది, సహాయం చేసి హస్తం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు భయపడద్దు ముందు. ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడుతూ దేవుని మందిరానికి వచ్చావో నాకు తెలియదు. దేవుడు చెప్తున్నాడు, భయపడకు. ఖచ్చితంగా నువ్వు భయపడకు. నేను నీకు సహాయం చేస్తా తమ్ముడు, నీకు నేను సహాయం చేస్తాను. మీటింగ్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చావు, నేను కాదు. ప్రార్థన అయిన తర్వాత సహాయం చేస్తా తమ్ముడు అన్నావు, నన్ను నా దగ్గరికి వచ్చావు. ఒక అదృశ్యాస్తం ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని గురించి జనాలు చెప్పుకోవాలా, వీళ్ళకి ఎవరో సహాయం చేస్తున్నారా, వీళ్ళు వెనక ఎవరో ఉన్నారా, వాళ్ళతో పెట్టుకోకూడదురా మనం అని జనాలు చెప్పుకోవాలా. అటాటి సహాయము దేవుడు నీకు దయచేయును గాక. అదే మళ్ళీ చదువు, ఏంటది? నీ దేవుడినైనా యెహోవాను నేనే, భయపడబాక, నేను నీకు సహాయం చేస్తా. నీ కుడి చేతిని నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నా, నేను సహాయం చేస్తా. ఎంతమంది ఈరోజు ఎవరి దగ్గరికి పోయి చేయి జాపి, ఎవరెవరి దగ్గర చేయి జాపి వాళ్ళు మొండి చేయి చూపించి నీకు అయ్యయ్యో ఇప్పుడే ఇచ్చేసానని చెప్పి నీకు అబద్ధాలు చెప్పి నేను ఎంతమంది ధరిమేశారో మనకు తెలియదు. కానీ మన దేవుడు అట్టటోడు కాదు, మన దేవుడు అట్టటోడు కాదు. నువ్వు ఆయన సై ఒక్కసారి తిరిగి చూడు, ఆయన వైపు తిరిగి చూడు. ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నేను చేస్తాను నీకు సహాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను, వారితో కూడా చెప్పాను. యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటా, మీరు భయపడబాకండి. ఆమేన్, చపలగొట్టే గట్టిగా. యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాను. మరణించాను, సమాధిలో పెట్టబడ్డాను, 3వ దినం తిరిగి లేచాను, సజీవుడనై ఉన్నాను, మీకు తోడై ఉన్నాను. యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉంటాను. ఉన్నవాడు అనువాడు మనకు తోడై ఉన్న దేవుడు యుగ సమాప్తి వరకు తోడై ఉంటాడు. ఎప్పుడు వరకు ఉంటాడు తోడు? నువ్వు బ్రతికినంత కాలం, నీ కడశ్వాస పోయేంత వరకు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి 1000 తరముల వరకు కృప చూపిస్తాను నేను మీకు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 16వ కీర్తన 8వ వచనం. సదాకాలం యెహోవా యందు నేను గురి నిలుపుకొని ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు, కదక నేను కదల్చబడను, పొరపాటు నేను కదల్చబడను, ఎవడు నన్ను భయపెట్టలేడు. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు, నేను భయపడను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు, నేను కదల్చబడను. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను. యెషయా గ్రంథం 54:10. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తద్దరిల్లచ్చు, నా కృప నిన్ను విడిచిపెట్టి పోదో, విడిచిపెట్టి పోదో, విడిచిపెట్టి పోదో, పోదో, పోదో. పర్వతములు తొలగినా ఏమైపోయిన నోళ్ళన్నీ పర్వతములు తొలగినా,
మెట్టలు తద్దరిల్లిన నా కృప నిన్ను విడచిపోదంటివే నా యేసయ్యా విడచిపోదంటివే పర్వతములు తొలగిన మెట్టలు తద్దరిల్లిన నా కృప నిన్ను విడచిపోదంటివే నా యేసయ్యా విడచిపోదంటివే యేసయ్యా నా మెస్సయ్యా యేసయ్యా నా మెస్సయ్యా యేసయ్యా నా మెస్సయ్యా నీవే నా మంచి కాపరివయ్యా పర్వతములు తొలగిన మెట్టలు తద్దరిల్లిన నా కృప నిన్ను విడచిపోదంటివే నా యేసయ్యా పర్వతములు తొలగిన అబ్రహాము దేవుడా పర్వతములు తొలగిన అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా పర్వతములు తొలగిన మెట్టలు తద్దరిల్లిన నా కృప నిన్ను విడచిపోదంటివే ప్రైజ్ లార్డ్ వచ్చిందబ్బా మొహంలో కళ వచ్చిందబ్బా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఆయన మనల్ని విడిచిపెట్టిపోడు ఆయన కృప మనల్ని విడిచిపెట్టిపోదు పర్వతాలు తొలగచ్చు మెట్టలు తద్దరిల్లచ్చు ఆయన మనల్ని విడిచిపెట్టిపోడు మనలో ధైర్యం ఏమాత్రం చెక్కు చెదరదు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అటును కూడా పడకూడదు అధైర్యపడకూడదు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు ఈ దేహములో నివసించుచున్నంత ఈ కాలం దేహములో నివసించుచున్న వాళ్ళందరూ ప్రభువుకు దూరముగా ఉన్నామయ్యా అడ్డాలు తిరగండి ఈ దేహంతో జీవించుచున్న అందరం ప్రభువుకు దూరంగా ఉన్నాము ప్రభువుకు దూరంగా ఉన్నాం కాబట్టి అడ్డాలు తిరగండి అని కాదు అర్థం కాలా ప్రభువుకు దూరంగా ఉన్న అడ్డాలు తిరగండి అని కాదు మన పిల్లల్ని విదేశాలు పంపించిన అనుకో వాళ్ళు ఏడ తిరుగుతున్నాం ఏం చేస్తాం మనకేం తెలుసు పట్టణాలకి చదువు కూడా పంపిస్తున్నాం వాళ్ళు చదువుకుంటున్నారా ఆడ అడ్డాలు తిరుగుతాం మనకేం తెలుసు దూరంగా ఉన్నప్పుడే అసలు మనిషిలో ఉన్న స్వభావాలన్నీ బయటపడేది దగ్గర ఉన్నప్పుడు అంత బాగానే ఉంటాం పరిధిలో ఉన్నంతసేపు భక్తిగానే నటిస్తాం బాగున్నట్టుగానే ప్రవర్తిస్తాం దూరంగా ఉన్నప్పుడే అసలు మ్యాటరు పెళ్ళాం ఊరెళ్తే సినిమా కాదు పెళ్ళాం ఊరెళ్తే భర్త క్యాంపుకి వెళ్తే పెళ్ళాం ఊరెళ్తే భర్త క్యాంప్ వెళ్తే దూరంగా ఉన్నప్పుడు అసలు సంగతి తెలిసే దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటాం అందరమే దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటుంది అంతా ఇప్పుడు మనం ప్రభువు దూరంగా ఉన్నాము మీకు అర్థం అవడానికి అది చెప్పిన అంతే ఇప్పుడు మనం ప్రభువు దూరంగా ఉన్నాం ఎవడు అడ్డాలు తిరిగి వచ్చినా ఎవడు అడగడు అది ప్రభువుకు దూరంగా ఉన్నాము చదువు ఇప్పుడు చదువు
ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువుకు దూరముగా ఈ ఉన్నామని దేహములో మనం జీవించుచున్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నాము. ఉన్నామని ఎరిగి అందుకే కదా అట్టాలు తిరుగుతుండేది. ఇప్పుడు ప్రభువుకు దూరంగా ఉన్నాం, ఈ దేహంలో ఉన్నాం. అందుకని ఎన్ని రకాల ఆటలాడాలో, ఎన్ని రకాల డ్యాన్సులు వేయాలో, ఎన్ని రకాల ఏమేం చేయాలో అన్నీ చేస్తూ ఉండేది. అదే అందుకే కదా నా వయసు నాది, నా అందం నాది, నేను ఏడ తిరిగితే నీకెందుకు, నా డబ్బులతో నేను తింటున్నా, నా డబ్బులతో నేను తాగుతున్నా, నువ్వెవడో నన్ను అడిగేదానికి అని అడుగుతున్నావు. సరే సరే అడుగు అడుగు, ఒకరోజు వస్తుంది, అప్పుడుంది అసలు కథ. ప్రభువుకు దూరముగా ఉన్నామని ప్రభువు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ప్రభువుకు దూరంగా ఉండి పిరికోళ్ళు కాకుండా ధైర్యంగా ఉండి ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్దకు నివసించుటకు ఇష్టపడుచున్నాము. మనము ఈ దేహముతో ఉన్నంతసేపు దేవుడికి దూరంగా ఉన్నాం, దూరంగా ఉన్నామని పిరికోళ్ళు కాకూడదు. సాతానుగా అడిగి శరీరంతో ఉన్నంతకాలం మనల్ని పిరికోళ్ళు చేయాలని చూస్తాడు. ఎన్ని విధాలుగా? అనారోగ్యం ద్వారా, పనికిమాలిన మాటల వలన, రకరకాల మాటల వలన బలహీనమైపోతాం. అర్థమైందా? అనారోగ్యం వచ్చిందనుకో బలహీనమైపోతాం. రకరకాలుగా వాడు మనల్ని అపజయాలు పాలు చేస్తాడు, పాపంలో పడేటట్టు చేస్తాడు. ఎన్నిటి వల్ల పిరికితనం వచ్చేస్తుంది. అందుకని మనం ఈ శరీరంతో ఉన్నాం కనుక ప్రభుకి మనం దూరంగా ఉన్నామని ధైర్యంగా ఉండి ప్రభు కొరకు జీవించాలి. ఈ దేహంతో ఉన్నంతకాలం ప్రభువు దూరంగా ఉన్నాం. మనం ప్రభువుని చూడాలనుకున్న వాళ్ళందరి చేత తెలియలే చెప్పండి గట్టిగా. అయితే మీ దేహాలు విడిచిపెట్టండి, తొందరగా ప్రభువుని చూస్తారు. మీ దేహాలను విడిచిపెట్టేస్తే మీరు ప్రభువుని త్వరగా చూస్తారు. మీరు దేహంతో ఉన్నంతకాలం ప్రభువును చూడలేరు. ఈ శరీరంతో ఉన్నంతకాలం ప్రభువును చూడలేరు. ఈ దేహం, ఈ శరీరం తాత్కాలికమైనది, కొంతకాలమే. అందుకని 5వ అధ్యాయంలోనే మొదటి వచనం నుంచి చూస్తే, భూమి మీది గుడారం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడుతున్న ఒక నిత్య నివాసం పరలోకంలో మనకు ఉంది అన్నాడు. ఈ దేహం కాదు, పరలోకంలో చేతి సహాయం లేకుండా కట్టబడుతున్న ఒక నిత్య నివాసం పరలోకంలో మనకు ఉంది. మనము అక్కడికి వెళ్ళాలంటే ఈ దేహంతో ఇక్కడ ఉన్నాం కనుక, ఈ దేహంతో ఉన్నంతకాలం ప్రభు దూరంగా ఉన్నాడని తెలిసి భక్తితో బతకండి అన్నాడు. భయం ఉండాలా, ధైర్యం ఉండాలా, భక్తి ఉండాలా. ఈ రెండింటి కాపాడుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ధైర్యంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఈ ప్రభువుకు దూరంగా ఉన్నాం కనుక మనం ధైర్యంగా ఉండాలి. ఈ దేహంతో ఉన్నంతకాలం మనం ధైర్యంగా ఉండమని అపోస్తలుడైన పౌలు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి అంటున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మళ్ళీ చదువునైనా మనసు పెట్టలేదు నేను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము నాకు రాదు. నువ్వు నాకు తోడయున్నావు. నీ దుడ్డు కర్రయ్యో నీ దండమును నాకు ఆదరి. గాఢాంధకారంలో ఉన్నా కానీ నేను భయపడను. చెప్పు గట్టిగా. గాఢాంధకారపు లోయలలో
నీ దుడ్డు కర్రయు నీ దండమును నా తోడయుండి నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకే ఏమి నాకేమి గాఢాంధకారలో ఎలలో నడచిన నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నీ దుడ్డు కర్రయు యెహోవాయే నాకేమి నాకేమి యెహోవాయే నా కాపరిగా నాకేమి గాఢాంధకారపు లోయలలో గాఢాంధకారలో నీ దుడ్డు కర్రయు నా తోడయుండి నా తోడయుండి యెహోవాయే నాకేమి హల్లెలూయా. ఈ పాట పాడుకుంటా పోండి ఇంటికి. ఆమేన్. నేనెందుకు భయపడతాను? నువ్వెవడవైతే నాకేమి, నువ్వెవడవైతే నీకు నేను భయపడేది ఏంది? నువ్వెవడ నీకు నేను భయపడేది? ఆమేన్. చెప్ప గట్టి చెప్ప. నీకేంద్ర నేను భయపడేది? వెంకట సుబ్బ నీకేది నేను భయపడేది? ఆమేన్. చేతి గట్టి చెప్పు, హుషారు చెప్పు. హల్లెలూయా. వాడికి మనమేం భయపడేది? వాడు బుట్ట బెదిరింపులు మనం భయపడతామా? గాఢాంధకారపు లోయల్లో ఉన్నా భయపడం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంతమంది మనల్ని భయపెడుతుంటారు. క్రైస్తవత్వానికి ఏందో వచ్చేస్తుంది, ఏందో అయిపోతుంది, ఏమో చేసేస్తున్నారు, ఏదో చేసేస్తారు, ఆ చట్టాలు చేసేస్తున్నారు, ఈ చట్టాలు చేసుకోపో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నిజమైన క్రైస్తవుడు బయటపడతాడు. చేతులెత్తి గట్టి చెప్పాలి చెప్పా. చేసుకో. అసలు క్రైస్తవుడు ఎవడు అప్పుడు బయటపడతాడు. అర్థమైందా? అది అప్పుడు గురి చర్మాన్ని గొప్పుకున్న తోడేళ్ళని బయటకు వస్తాయి. హల్లెలూయా. 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 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను
ఆయన మన మనవి మళ్ళా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగితే ఆయన మనకి అది మనకు ఆయన అనుగ్రహిస్తాడు కనుక ఇదే ధైర్యం మనకు. అది అడిగేది ఎట్లా అడగాల? దేవుని చిత్తం ప్రకారం అడగాల. ఆమేన్. ఏం అడగాల? ఎట్లా అడగాల? ప్రభా, నీ బిడ్డలకు వ్యతిరేకంగా లేచిన రాజ్యాలైనా ఏవైనా సరే వాళ్ళకి గడ్డి తినిపించావు కదా ప్రభా, ఇంకొకసారి ఆ పని చెయ్యి. ఆమేన్ చెప్పండి అందరూ. అంతే, చేతులెత్తి గట్టిగా చెప్పండి హుషారుగా. నీ చిత్తమే జరుగును గాక. భయపడబాకండి. ఎవరికి భయపడాల్సిన అవసరం, దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకుంటే ధైర్యంగా ఉంటాం. దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడైతే విస్మరిస్తామో అప్పుడే ధైర్యాన్ని పోగొట్టుకుంటాం. దేవుని చిత్తాన్ని మనం దేవుని చిత్తం ప్రకారం నడుచుకోవాలి. మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17:25 దేవా దేవా నీకు సంతతి కలుగజేసేదనని ఈ దాసుడికి తెలియజేస్తున్నావు గనుక నీ సన్నిధిలో విన్నపము చేయుటకు మనోధైర్యం కలిగింది. ఏం ధైర్యం కలిగింది? గట్టిగా చెప్పండి. ఏ ధైర్యం కలిగింది? దేవుడు ఒక కార్యం నీకు చేస్తానంటే ఆ ధైర్యమే వేరు. ఆ ధైర్యమే వేరబ్బా. రాయలసీమ భాషలో చెప్పండి, ఆ ధైర్యమే వేరబ్బా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు చేస్తానంటే నువ్వు ధైర్యం కూడా పడలా. నేను చేస్తానంటున్నాడు నీ పక్షాన నేను చేస్తా, నీకేం లేదు చెప్పు నేను ఇస్తా అంటున్నాడు. ఇస్తానన్నప్పుడు ఇక ధైర్యపడటం ఎందుకు? ఇస్తానంటే అధైర్యపడటం ఎందుకండి? ఇస్తాడంతే, మాడదప్పుడు. మన దేవుడు మాడదప్పుడు మడిమి తెప్పడం, అంతేనా కదా? ఏం తోలుతారు బ్రో? మాడదప్పుడు మడిమి తెప్పడు. ఈరోజు పుట్టినరోజు అయ్యగారిది. ఎవరిదే? నేను జగన్ వదిలిన బాణాన్ని. బాబా ఎందుకులే మనకి అన్ని ఎందుకు? ఇప్పుడు మనకి జయం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు. ఒకసారి స్తోత్రాలు చెప్పండి అందరూ. స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు నాయకుల కొరకు కూడా స్తోత్రం చెప్పండి. మన తాత చంద్రబాబు నాయుడు తాతకు కూడా చెప్పండి, స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఆయన ఫీల్ అవడా, ఈయనకి చెప్పి మళ్ళీ ఇద్దరికి చెప్పేస్తే అయిపోయింది. మనం ఎవరి వాళ్ళం కదా, ఇద్దరు వాళ్ళం. మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం కాదు. మనం అది చేతిలో తెలియ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘాయువు దయచేయునుగాక. ఎవరికా? మీకు అర్థమైంది కదా? మీకు అర్థమైతే చాలు. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తా. అపోస్తుల కార్యం 4:13. పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారికి విద్య లేని పామరులు గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నారు, వారి విద్యలే, వాళ్ళ ధైర్యాన్ని చూసి చదువులేను అది చదువు మళ్ళీ చదువు
ఒకటి చదువు లేనోళ్ళు, ఒకటి చదువు లేనోళ్ళు. రెండు వాళ్ళు పామర్లు, చదువు లేని అంటే పామర్లు అంటారులే. ఆశ్చర్యపడి వాళ్ళ ధైర్యాన్ని చూసి ఇంత ఆశ్చర్యపడిపోయారు. ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడిది? చదువు సామి లేని వాళ్ళకే. చదువుకి ధైర్యంకి ఏమైనా సంబంధం ఉందా? చదువుకి ధైర్యానికి ఏమైనా సంబంధం ఉందా? మీరు చెప్పండి, మీరు చెప్పండి, వాళ్ళు తెచ్చి చెప్పండి. చదువుకి ధైర్యానికి ఏమైనా సంబంధం ఉందా? చదువుకి సంస్కారానికి ఏమైనా తేడా? ఈ చదువుకి సంస్కారానికి ఏమైనా సంబంధం ఉందా? చదువుకునేది ఎందుకు? సంస్కారం కోసం. చదువుకున్నోడికి సంస్కారం ఉంటే దేశం ఎప్పుడూ బాగుపడిపోదా? చదువుకున్నోడికి సంస్కారం ఉంటే దేశం ఎప్పుడో బాగుపడిపోదా? అది లేదు కనుకే కదా దేశం ఎట్ట పాడ ఈ స్థితిలో ఉంది. పామర్లు, చదువు లేనోళ్ళు, ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడిది? ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు చేస్తూ ఉన్నాడు, అందుకు వచ్చిన ధైర్యం. ఎందుకు వచ్చిన ధైర్యం చెప్పండి, వచ్చి ఎందుకు వచ్చిన ధైర్యం? ఏస్తూ ఉన్నారు, అందుకు వచ్చిన ధైర్యం. ఏసైతో ఉన్నవాడు ఎవడైనా సరే ధైర్యంగా ఉండాల్సిందే. వాడు చదువు ఉన్నాడా చదువు లేనాడా సంగతి పక్కన పెట్టు. మా ఊర్లో ఒక పాట ఉంది, చదువెందుకు సంక నాకను, రెండు బర్రెలుంటే పారిచ్చును, పెరిగిచ్చును, వెన్నిచ్చును, చిన్నిచ్చును, నెయ్యిచ్చును, పెరిగిచ్చును, మజ్జిగిచ్చును, పిడకలిచ్చును అన్నదంట. మా ఊర్లో పాట ఇది, మా ఊర్లో పాట. అర్థం కాల? చదువు లేని వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడిది? ధైర్యానికి చదువు అవసరం లేదు. ధైర్యానికి చదువు అవసరం లేదు. పక్కన ఎవరున్నారు దాన్ని బట్టి, పక్కన కటౌట్ని బట్టి ధైర్యం వస్తుంది. ఎవరున్నారు వాళ్ళ పక్కన? చెప్పండి గట్టిగా. వాళ్ళ పక్కన ఎవరున్నారు? యేసే ఉన్నాడు, అందుకు వచ్చిన ధైర్యం. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడిదిరా? అస్సలు వాళ్ళకి అంత ధైర్యం రావడానికి కారణం చెప్పమంటారా? వాళ్ళ పరిశుద్ధాత్మ ఉంది, అందుకు వచ్చిన ధైర్యం. దేవునికి స్తోత్రం కలుగును కాక, దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళలో ఏముంది? యేసు ప్రభుని పట్టుకుంటే పారిపోయింది వీళ్ళే. యేసు ప్రభుని సిలువ వేయడానికి పట్టుకుంటే పారిపోయింది వీళ్ళే. మళ్ళీ వలలు తీసుకెళ్ళి చేపలు పట్టుకోవడానికి పోయింది వీళ్ళే. మళ్ళీ ఆడపోయి పాత పాటే పాడుకున్నారు. మళ్ళీ ఏం పాట? విద్యలేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు, మానవులను పట్టే జాలరులుగా చేసి ఈ భువికి మీరు నాకు సాక్షులన్నాడు. ఆదరి చేరే ఓ చేపలు పట్టుకునే వాళ్ళు మనుషులు పట్టేవాళ్ళుగా చేశాడు. చేపలు పట్టుకున్నోడికి ఏం చదువు ఉంటుంది? చేపలు పట్టుకున్నోడికి ఏం చదువు ఉంటుందండి? వాడికి సముద్రం మీదే వాడి జీవితం అంతా. చదువు లేపని జ్ఞానం ఉంటుంది వాడికి. ఏ టైంలో పిల్లలు పెడతాయి, ఏ టైంలో వల వేయకూడదు, ఏ టైంలో వల వేయాలి, ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు వదిలేయాలి. అర్థమైందా? ఎప్పుడంటే అప్పుడు పట్టుకోకూడదు. అవి గుడ్ల మీద ఉంటాయి, పిల్లలు చేసే టైం ఉంటుంది, అప్పుడు చేపలు పట్టకూడదు, వాటిని వదిలేయాలి. వాటిని అవి పిల్లలు చేసి బాగా పెద్ద ఎప్పుడంటే అప్పుడు పట్టుకోకూడదు. మళ్ళీ వల వేసేటప్పుడు చిన్నపిల్లలు బయటికి వెళ్ళిపోతుంటే పట్టుకోవాలి. మళ్ళీ ఆ చిన్నవి మళ్ళీ పెద్ద అవ్వాలి, అప్పుడు పట్టుకోవాలి. వాడికి ఎంత జ్ఞానం ఉంటుంది అనుకుంటున్నావు? అర్థమైందా? చదువుకున్నోడికి చదువుకున్న తెలివి ఉంటే చదువు లేనివాడు కూడా ఏమా తెలివి ఉంటుంది. వాడికి తెలివి లేదనుకోబాకండి, భయంకరమైన తెలివి ఉంటుంది చదువు లేనివాడికి. అర్థమైందా? ఒక చదువు సాము లేనివాడు రైలు ఎక్కాడంట ఒకసారి.
అన్ని బ్యాగులు పెట్టుకుని ఎక్కినాడు, చేతి నిండా బ్యాగులు పెట్టుకుని తగిల్చుకుని ఎక్కినాడు. చదువుకున్న వాళ్ళంతా ఎదురుగా కూర్చున్నారు. వాళ్ళు పోతా ఉన్నారు ఆ ట్రైన్లో. వీడిని ఆట పట్టిద్దాం అనుకున్నారు. ఆ ముసలోడిని ఆట పట్టించాలని ప్లాన్ వేసినారు. తాతా, మేము అడిగిన క్వశ్చన్కి జవాబు చెప్తే నీకు 10,000 ఇస్తాం, మేము అడిగిన దానికి చెప్తే 10,000 ఇస్తాం, మేము చెప్పలేకపోతే నువ్వు చెప్పిన దానికి మేము చెప్పలేకపోతే 10,000 ఇస్తాం, నువ్వు చెప్పేవంటే మాత్రం ఇదిగో మేము ఎంత ఇస్తాం. ఇద్దరు మాట్లాడుకున్నారు వాళ్ళు వీళ్ళు. ఏ క్వశ్చన్, నేను క్వశ్చన్ వేస్తాను, నువ్వు చెప్తే ఇదిగో నీకు 10,000, నువ్వు చెప్పలేకపోతే మాకు 100 రూపాయలు చాలు అన్నట్టు ముసలోడు. సరే ముందు నేను క్వశ్చన్ వేస్తా అన్నంట. సరే చెప్పు అన్నంట. ఈ ముసలోడు ఒక జంతువుకి దానికి 2 తలకాయలు, 8 రెక్కలు, 12 కాళ్ళు, దాని పేరు చెప్పు అన్నాడంట ముసలోడు. 2 తలకాయలా, 8 రెక్కలా, 12 కాళ్ళ, ఏం చెత్తు అని తలకాయ బాదుకున్నారు చదువుకున్నాళ్ళు. కావాలంటే మీ సెల్ ఫోన్ కూడా వాడుకుని అన్నాడంట ముసలోడు. సెల్ ఫోన్ వాడుకుని నెట్లో కూడా చూస్తే 2 తలకాయలు ఏం కనబట్టలేదంట. కర్ణాటకలో ఉన్న పక్షి ఒకటి ఉంది 2 తలకాయలది, అది కనిపిస్తుందంట. దానికి 2 కాళ్ళే ఉన్నాయి. వీడు 12 కాళ్ళు చెప్పాడు. 12 కాళ్ళు ఉన్నది ఎక్కడ ఉంది? ఎతికి మాకు తెలియదు అన్నంట. 10,000 ఇటీ అన్నాడంట. 10,000 తీసుకుని నాకు కూడా తెలియదు, పట్టుకో 100 రూపాయలు అని ఇచ్చి దిగేసాడు. ట్రైన్ దిగేసాడు. నాకు కూడా తెలియదు అని దిగేసి వెళ్ళిపోయాడు. చదువులేనాడికి తెలియలేదనుకోబాకండి, అర్థమైందా? చదువులేనాడికి తెలియలేదనుకోబాకండి. తెలివికి చదువుకి సంబంధమేలే, అర్థమైందా? తెలివికి చదువుకి సంబంధమే లేదు. చదువు లేని వాళ్ళకి ధైర్యం వచ్చిందంట. ఎవరికి వచ్చింది ధైర్యం? పామర్లు, విద్య లేనోళ్ళు, పామర్లకి ధైర్యం వచ్చిందంట. అర్థమైందా? మీరు ఎక్కువ చదివితే సామెతల్లో ఒక మాట రాసింది. సామెతల్లోనేనా? ప్రసంగిలో ఎక్కువ చదివితే ఏమొస్తుందంట? ఆయాసం వస్తుంది. ఎక్కువ చదివే వాళ్ళకి వచ్చేది ఆయాసం, ఆ తర్వాత పాయాసం. ఎక్కువ చదివే వాళ్ళకి ఆయాసం పాయాసం తప్ప ఏం ఉండదు. ఎక్కువ చదివి ఒక ఆమె MA చదివి చెప్పమంటారు చెప్తా MA చదివి పెళ్ళాం తెచ్చిపోయినోడు చేసుకుందట. ఏం చదివింది? మీకు అర్థం కాల. మీకు అర్థమైతే నవ్విండేవాళ్ళు. మీరు నవ్వలేదు, ఎడవలేదంటే మీరు కూడా ఆ సబ్జెక్టులోనే ఉన్నట్టున్నారు. MA చదివి పెళ్ళాం తెచ్చిపోయినోడు చేసుకుందంట. ఈ 2వ భార్యగా పోయిందంట MA చదివినా. చూసా, MA చదివేటప్పుడు వయసు సంకనాకిపోయింది, అందుకని వాడు చేసుకుంది. ఆయాసం దుఃఖం అంటే ఇదే ఆయాసం దుఃఖం అంటే. ఇంటరు, సీనియర్ ఇంటరు ఫెయిల్ అయ్యారని చాలామంది బాధపడుతుంటారు. బాధపడబాకండి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తినస్తు అంతే. మీరు చదవతా ఉండండి. కావాలంటే ఏ ఇంట్లో పిల్లైనా చదవండి. ఎవరైనా సంబంధం వచ్చారనుకో, మా అమ్మాయి ఇంకా చదువుతానే ఉంది, ఇదిగో ఫెయిల్ అయింది, ఇది చేసుకో అంటుంటారు. ఫెయిల్ అయితే ఎన్ని లాభాలు ఉన్నాయి చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరొచ్చి మంచి సంబంధం వచ్చిన ఆ పిల్లకేమో, ఆ పిల్ల చదువుకున్న పిల్లకేమో చేసుకోవాలని ఉంటుంది. మా అమ్మాయి ఇంకా చదువుతుంది, అందుకని దీన్ని చేసుకోండి అంటుంటారు. అది ఫెయిల్ అవటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ధైర్యం కూడా ఉంది. చదువు సాగినోళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చేత తెలియజెప్పండి హల్లెలూయా. క్రికెట్ తెలిసినోడికి రూల్స్ తెలియాల. గొడ్లు వేపేవాడికి, బెల్లం కూడా ఆడేవాడికి రూల్స్ ఏమో అసలు కొట్టి గిర్రని తిరగాల. చేత తెలియజెప్పండి గట్టిగా. ఇది అర్థమైతే మీకు అన్నీ అర్థమైనట్టే. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుంది. మీరు ధైర్యంగా ఉండాలి, అధైర్యపడకూడదు.
ఏం పడకూడదు? వాళ్ళు పామర్లు, చదువు లేనోళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళే ధైర్యంగా ఉంటే మీరు ధైర్యంగా ఉండడానికి ఏమి? ఎందుకు వాళ్ళంత ధైర్యంగా ఉన్నారంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ శక్తి దిగింది. యేసు ప్రభు శిష్యులు పారిపోయారు, వాళ్ళలోకి వచ్చిన పరిశుద్ధాత్మ ఉందే, ఆ పరిశుద్ధాత్మ వలన ధైర్యం వచ్చింది వాళ్ళకి. చేతులెత్తి అందరూ గట్టిగా ధైర్యంగా ధైర్యంగా నోడుదరండి. పిరికోళ్ళలా కాదు, ధైర్యంగా నేను నీకు సహాయం చేస్తా, నేనున్నా నీకు తోడు, ఇదిగో ఆయనందు విశ్వాసం ఉంచడం వల్ల నాకు ధైర్యం ఉంది, మంచి మనస్సాక్షి వలన నాకు ధైర్యం ఉంది, ఆయన నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నాకు ధైర్యం ఉంది, నేను ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నాను కాబట్టి నాకు ధైర్యం ఉంది, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నాను కనుక నేను ధైర్యముగా ఉన్నాను. బా అదిగో పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చింది, అదిగో నీ మీదకి దిగి వస్తున్నా పరిశుద్ధాత్మ. ఏ విషయంలో భయపడున్నావు? ఏ విషయంలో పిరికితనంలో ఉన్నావు? ఏ విషయంలో బాధపడుతున్నావు? ఇదిగో వాక్యం తేట తెల్లగా చెప్తుంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. రెండు చేతుల పైకెత్తి ఆయన సన్నిధిలో, ప్రభువా నేను ధైర్యాన్ని కోల్పోకూడదు, నా హృదయం నన్ను నేరారోపణ చేయకూడదు, నా హృదయంలో మంచి మనస్సాక్షి నాకు ఈ ప్రభువా, నీ చిత్తానుసారంగా ధైర్యాన్ని ఇవ్వు. నీకు దూరంగా ఉన్నాం కనుక మేము ధైర్యంగా ఉండాలని ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్ర. ధైర్యపరచు, నన్ను ధైర్యపరచు ప్రభువా. నాలో ఉన్న అధైర్యాన్ని తరిమి, నాలో ఉన్న పిరికితనాన్ని తీసివేయి, నాకు ధైర్యాన్ని దయచేయి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు పైకెత్తండి, ప్రార్థన చేసుకుంటాం. ధైర్యంగా ఉండండి. నువ్వు ఏ విషయంలో ధైర్యాన్ని కోల్పోయావు? ఏ విషయంలో ధైర్యాన్ని కోల్పోయావు? ఏ విషయంలో నువ్వు నిరుత్సాహపడుతున్నావు? రెండు చేతుల పైకెత్తండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గతించిన కాలమంతా కూడా మీరు మమ్మల్ని కనుపాప వలె కాపాడి ఉన్నారు యేసయ్య. ఈ పునరుద్ధాన దినమందు సర్వలోకము మిమ్మల్ని ఆరాధన చేసి స్తుతించుచు ఉండగా మీరు మా మధ్యలోకి వచ్చారు ప్రభువా, మా ఆరాధన అంగీకరించారు ప్రభువా, పునరుద్ధానపు శక్తి చేత మమ్మల్ని నింపారు ప్రభువా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. మీ దాసులను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురన్న వాక్కును ఈ ఉదయకాలమున మీరు మాకు వివరించినందుకొరకై స్తోత్రం ప్రభా. ఈ పరిశుద్ధ దినం ఎవరు అధైర్యపడిపోయి కృంగిపోతూ భయాందోళనల మధ్యలో మీ సన్నిధికి వచ్చి ఉన్నారు, వారందరితో అభయం ఇచ్చిన మీ వాక్కు కొరకై స్తోత్రం. ధైర్యముగా ఉండమని మీరు చెప్పారు నాయన ప్రభా. ఆత్మీయులైన వారు నీతి తప్పి ప్రవర్తించకూడదని, నీతిగా ఉన్నప్పుడు గొప్ప ధైర్యం కలుగుతుందని, ఈ ధైర్యము
ఎలా మేము సంప్రాప్తించుకోగలమో మీరు తెలియచేసినందుకు స్తోత్రం నాయన. విశ్వాసము వలన, దేవుని యందలి విశ్వాసము వలన, ఈ విశ్వాసము ద్వారా మేము ప్రతిష్ఠించబడిన మార్గాలలో నడుచుకుంటూ కృపాసనం యొద్దకు చేరుకోగలము గనుక ప్రభా, ప్రతి బిడ్డ కూడా ప్రభువునందలి విశ్వాసం ఉంచేటట్లుగా మీరు చేయండి నాయన. విశ్వాసములో ఎవరు బలహీనులు కాకూడదు యేసయ్యా. అంత్య దినాలలో మేము ఉంటుండగా ఎవరు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు నాయన. మంచి మనస్సాక్షి వలన ధైర్యం కలుగుతుందని తెలియచేశారు ప్రభా. మీరు మాకు సహాయకుడుగా ఉన్నారు గనుక తండ్రి, మేమే విషయంలో భయపడము నాయన. సహాయకుడా, ఆత్మీయులైన బిడ్డలు, విశ్వాసులైన వారి కుటుంబాలలో మీరు ఈ రోజున ఆశ్చర్యకరమైన సహాయం ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. ఏ విషయమై మీ బిడ్డలు భయపడుతూ మీ సన్నిధికి వచ్చారో, ఇదిగో నా కుడి హస్తమును నేను చాపి ఉన్నాను, భయపడకుము అని మీరు తెలియచేసి మీరు ధైర్యం ఇస్తున్నందుకొరకై స్తోత్రం నాయన. ప్రభా, మేము మీ చిత్తానుసారముగా ఏది అడిగినా అది మీరు మాకు అనుగ్రహిస్తారు. ఇదే మా ధైర్యం నాయన. ప్రభా, మీకు స్తోత్రం నాయన. కృపతో నింపండి నాయన. విద్య లేని పామరులైన వారికి ఎంతో ధైర్యం ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి హృదయాలలో కుమ్మరించబడినప్పుడు గొప్ప ధైర్యం కలుగుతుందని సెలవిచ్చారు నాయన. అందరి హృదయములను ఎరిగిన దేవుడు, అందరి హృదయాలను మీరు ఎరిగి ఉన్నారు కనుక విశ్వాసులైన వారి కుటుంబాలలో ప్రతి కుటుంబాన్ని మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. అందుకే ఉదయకాలమును మీరు సెలవు ఇచ్చారు ప్రభా. ధైర్యంగా ఉండండి, భయపడవద్దు, కలవరపడవద్దు, పిరికితనముగా ఉండవద్దు అని తెలియచేశారు ప్రభా. ప్రతి బిడ్డ వారి కుటుంబాలు సింహం వలె ధైర్యముగా ఉంటూ ప్రభు సహాయం వలన గాఢాంధకారపు లోయలలో బడి నడిచినా కూడా ఏ ఒక్కరూ భయపడకుండానట్లుగా మీ దివ్యమైన సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. విన్న వాక్కు ఒక్కొక్కరి వినికిడిలో నూరంతలుగా పల్లింపచేయండి. అన్నకి మరింత కృప అభిషేకం ఇచ్చి, అన్నకు ఆరోగ్యం ఇచ్చి బలపరచండి. ఈ పునరుద్ధానపు ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందుకొరకై స్తోత్రం. మీ రహస్య రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం తోడేండునుగాక.